అండి వెల్కమ్ టు గుడ్ ఛానల్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సో అందులో భాగంగా ముఖ్యంగా మెయిన్ ఏంటంటే చిక్కుడుగాయలతో రథం కదా. సో రాని వాళ్ళకి కొంచెం నాలాంటి వాళ్ళకి అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా రాదు, మా వారితో అయితే చేపిస్తున్నాను నిన్ను రథము. రాని వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అనేసి ఈరోజు నేనైతే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా రాకపోతే వీడియోలో చూపించే విధంగా మీరైతే రథాన్ని చిక్కుడుగాయలతో ఇలా తయారు చేసుకోండి. ఇలా చిక్కుడుగాయలతో రథం చేసి చిక్కుడాకుల్లో బెల్లం అన్నం చేసేసి ఈరోజు సూర్యభగవాని ఆశీస్సులను పొందుతామన్నమాట. అందుకోసమని నేను చిక్కుడు రథం ఎవరికన్నా రాకపోతే చూస్తే తెలుసుకుంటారు కదా, ట్రై చేస్తారు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా చేసేసుకోవాలన్నమాట. అయితే స్టిక్స్ తీసుకున్నాము, స్టిక్స్కి చిక్కుడుగాయలు ఇలా చెక్కేసాము. చిక్కుడుగాయలను అయితే ఇలా చెక్కేసి వీడియోలో చూపించే విధంగా కింద 2 పైన 2 పెట్టేసుకొని 3 వచ్చేసి కింద 2 పైన 2 పెట్టేసి ఇలా అన్నమాట. వీడియోలో చూపించే విధంగా ఇలా చేసేసుకోండి. పైన ఈ 3 ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా సైడ్లను చెక్కేసుకోవాలన్నమాట. పైన బేస్మెంట్ మాత్రం సెట్ అయ్యేలా చూసుకోండి. చూసారా ఎంత బాగా చక్కగా రథం అయితే చిక్కుడుగాయలతో తయారైపోయింది కదా. ఈ సైడ్లు ఉన్నాయి చూసారా, ఈ 3 చిక్కుడుగాయలు పైన పెట్టినవి 3 ఒక దెబ్బకి చెక్కారు. తర్వాత వచ్చేసి ఈ 3 కార్నర్లు ఉంటాయి కదా, అక్కడ కూడా చిన్న దెబ్బని చెక్కేసి కింది వైపు ఉన్న చిక్కుడుగాయకి చెక్కేసుకోండి. అప్పుడు రథం అనేది స్ట్రైట్గా కూర్చుంటుంది అన్నమాట. చూసారా రథం ఎంత బాగా ఎంత చక్కగా రెడీ అయిందో. ఇప్పుడు చిక్కుడుగాయల్లో ప్రసాదాలు పెట్టేయండి. నేనైతే ఇక్కడ కుంకుమ బొట్లు పెట్టడం మర్చిపోయాను. గంధం తీసుకొని గంధంతోనూ కొంచెం కుంకుమను కూడా పెట్టేసుకొని కొన్ని పూలు పెట్టేసుకొని ఎర్రటి పూలే పెట్టుకోండి మీకు అందుబాటులో ఉంటే. సో ఎర్రటి పండుతో ఎర్ర పువ్వు ఎర్ర పండు పెట్టేసి ఇవి వండిన బెల్లం అన్నంని చిక్కుడాకులో ప్రసాదంగా పెట్టేసి సూర్యభగవాను అయితే ముక్కోండి. ఈరోజు ఆయన అనుగ్రహం ఉంటుంది. గ్రహాలన్నిటికీ అధిపతి సూర్యుడు కాబట్టి ఈరోజు రథసప్తమి సూర్యభగవాన్ పూజ. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వాదాలు ఆయన నుంచి పొందడానికి ఈ విధంగా ఈ పూజను అయితే చేసుకుంటాం అన్నమాట. నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. ఇంకా మీకు ఎవరికైనా ఇంకా ఎక్కువ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే పూజను అయితే చేసుకోవాలి. ఇలా చిక్కుడుది రథం చేసుకోండి. పూజను అయితే మీకు హాల్లో ఎక్కడైతే అక్కడ సూర్యభగవాన్ కిరణాలు సూర్యుడు కనిపిస్తాడో అక్కడ పెట్టేసుకొని ఇవన్నీ పెట్టేసి పూజను అయితే చేసుకోండి. రథం పెట్టేసి 7 చిక్కుడాకుల్లో బెల్లం అన్నం చేసేసి దాన్ని పెట్టేసుకొని ఎర్రటి పూలు పండ్లు పెట్టేసి కొబ్బరికాయ నివేదన చేసి గంధం నీళ్ళు కానీ కుంకుమ నీళ్ళు కానీ అర్ఘ్యం వదలండి. సూర్యుని చూపించి ఆశీస్సులను పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.